హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వీసీ టాక్. సో ఇది ఈ వీడియో ఎండబ్ల్యూడి మ్యాజిక్ లెవెల్ ఇండికేటర్ లో ఓవరాల్ గా ఉన్న పార్ట్స్ ఎలా యూజ్ చేయాలి, దీని ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఒక కన్సాలిడేట్ చేసి ఒక చిన్న వీడియో చేద్దాము అని చెప్పి చేస్తున్నానండి. దీనిలో ఓవరాల్ గా మీరు చూసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి ఎండబ్ల్యూడి మ్యాజిక్ లెవెల్ లో. ఒకటి ఇండికేటర్ లెవెల్స్ బేస్డ్ మీద మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి అన్నది. రెండోది మొమెంటం ని సింగ్ అంటే దీనిలో ఇంటిగ్రేట్ చేసుకుని లెవెల్ క్రాస్ అయినప్పుడు మొమెంటం బేస్డ్ గా ట్రేడ్ తీసుకుంటే ఈవెన్ ఇట్స్ లైక్ అంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుందండి. సో మొమెంటాన్ని ఎలా కంబైన్ చేసుకోవాలి, మూడోది అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా 3 పార్ట్స్. ఒకటి ఇండికేటరు, జస్ట్ లెవెల్స్ ఇండికేటరు, రెండోది మొమెంటము, మూడోది అలర్ట్స్. సో మీరు అసలు ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ట్రైల్ యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే పెయిడ్ యాక్సెస్ అవ్వచ్చు, మీరు ఇండికేటర్ని ఎలా యాడ్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఇండికేటర్స్ అని నొక్కారనుకోండి. సో దెన్ ఇట్ గోస్ టు దిస్ విండో. ఈ విండోలో మీరు ఇక్కడ ఇన్వైట్ ఓన్లీ అని ఉంది కదండి, మీరు ఇన్వైట్ ఓన్లీ అని ప్రెస్ చేశారనుకోండి. దెన్ సో మీరు ఇన్వైట్ ఓన్లీ అని నొక్కినప్పుడు మీకు ఎక్కడైతే మీకు ఎనేబుల్ ఉన్నాయో ఆ స్క్రిప్ట్స్ ఉంటాయి. సో నేను మీకు ఇచ్చేది యాక్సెస్ కేసీ మొమెంటం ఇన్వైట్, ఇది మొమెంటం బేస్డ్. ఎండబ్ల్యూడి అలర్ట్స్ అన్నది అలర్ట్స్ కోసం. ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ లెవెల్స్ విత్ మూమెంటం. సో ఈ ఎండబ్ల్యూడి మ్యాజిక్ లెవెల్స్ అన్నది మీకు ఎనేబుల్ అవుతుంది. నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మీరు యాడ్ చేయగానే దిస్ ఈస్ హౌ అంటే ఇలా ఉంటుంది స్క్రీన్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ అలర్ట్ అనేది ఒకసారి కమెంట్ చేసింది. అలర్ట్ అనేది ఓన్లీ మీరు దేని మీదైనా అలర్ట్ సెట్ చేసుకోవాలి అంటే కానీ, లేకపోతే స్క్రీనర్ లో వాడాలి అంటే కానీ, లేకపోతే ఒక లిస్ట్ మీద అలర్ట్ ఓవరాల్ గా సెట్ చేసుకోవాలంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది అవసరం లేదు ఇది. సో మనం ఈ రెండు స్క్రిప్ట్సే వాడతాము. ఒకటి ఏంటంటే లెవెల్స్, రెండోది మూమెంటం అన్నది. సో ఇక్కడ కూడా మీరు చాలా ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు ఈ సెట్టింగ్స్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు ఇవన్నీ తీసేసేయండి. ఒకసారి ఇండికేటర్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు కావాల్సిన సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, మొత్తం అన్ని రిమూవ్ చేశాను. ఓన్లీ వీక్లీ అన్ను మంత్లీ ఒక 1 ఇది ఏంటి 1 అంటే ఒక వీక్ లెవెల్స్, ఒక మంత్ లెవెల్. దీన్ని 2 చేశారనుకోండి, ఈ వీక్ ది లాస్ట్ వీక్ మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఒక వీక్ ఒక మంత్ అంతవరకు ఇంకా మనం ఏం పెట్టట్లేదు. సో ఈ మూమెంటం కూడా మనం ఈ తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇలా పెట్టి మీరు చూడండి. ఓకే, ఇంకా క్లీన్ గా నీట్ గా చేద్దాము. సో మీకు అంటే క్లారిటీ కోసం అని చెప్పి లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా తీసేయండి. ఓకే, సో మనం అన్నీ తీసేస్తే అసలు ఏమీ లేదండి. బేసిక్ గా మనం ఇక్కడ చూస్తే ఓన్లీ వీక్లీ లెవెల్, మంత్లీ లెవెల్, మిగతా అన్ని తీసేసాము. ఈ డిజేబుల్ చేసిన ఏంటి అంటే మొమెంటం బేస్డ్ గా మీకు ఆ ఇండికేటర్స్ కోసం హెల్ప్ చేయడానికని యాడ్ చేసినవి. దానివల్ల మనకు ఒకసారి ఇండికేటర్ అర్థమైతే అవన్నీ ఏమీ అవసరం ఉండదండి. ఓకే, సో నేను 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవటం. మీరు చూడండి, ఇది మంత్లీ లెవెల్. ఈ గ్రీన్ అన్నది ఓకే, సపోజ్ నేను వోల్టర్స్ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ ఉన్నాయి కదా, ఇది లాస్ట్ మంత్ లో, లాస్ట్ మంత్ హై కాదండి. మంత్లీ లెవెల్స్ లో బేస్లీ అంటే మన ఎండబ్ల్యూడి మ్యాజిక్ ఇండికేటర్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసిన లెవెల్స్. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను లాస్ట్ మంత్ లో హై, లాస్ట్ మంత్ లో క్లోజ్, లేకపోతే లాస్ట్ వీక్ లో హై క్లోజ్ అయితే మీరు కూడా చూడగలరు కదా. ఇంకా దీనికోసం ఇండికేటర్ తీసుకుని మనకు సబ్స్క్రిప్షన్లు ఇవన్నీ అవసరం లేదు కదా. అది కాదండి, ఈ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేసిన లెవెల్స్. సో ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ లెవెల్ కోయిన్సైడ్ అవుద్ది. ఓకే, సో అదేమి మ్యాజిక్ ఏం కాదు, బట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కోయిన్సైడ్ అయితే అందుకని చెప్పి మీకు ఇక్కడ చూస్తే టాటా దీనిలోకి వచ్చినప్పుడు 2 దగ్గర ఉన్నాయి, బట్ వోల్టర్స్ లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్ ఉన్నాయి. సపోజ్ మీరు నైకాలో చూసారనుకోండి, ఈవెన్ ఇంకా క్లారిటీ ఉంది. అంతెందుకు నిఫ్టీ చూసారనుకోండి, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. నిఫ్టీ చూడండి, ఇది మంత్లీ లెవెల్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి వీక్లీ లెవెల్స్ వచ్చినాయి. ఒకసారి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది. అది మనం యాక్చువల్గా మన ఇండికేటర్ మెయిన్ హెల్పే అదండి. ఒక్కసారి ఈ మంత్లీ హై, వీక్లీ హై ఎక్కడన్నా ఉండండి, ఇది పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, లేకపోతే దూరంగా ఉండొచ్చు, బట్ ఈ 4 లెవెల్స్ దాటుతూ అంటే ఈ పైకి వస్తేనే కదా మంత్లీ హై దాటేది, వీక్లీ హై దాటేది. ఈ దాటిన తర్వాత ఒకసారి మనం ఆ మొమెంటం క్లారిటీ తీసుకుని స్ట్రాంగ్ గా ఉంది అంటే బ్లైండ్ గా మనం, అంటే బ్లైండ్ అనకూడదు, కాన్ఫిడెంట్ గా
మనం సిఈ సైడ్ కన్సల్ట్ చేసుకోవచ్చు. అది ఇంటెన్షన్. ఓకే, మీరు ఏదైనా చూడండి ర్యాండమ్ గా, లేకపోతే మనకు బీఎస్సీ చూడండి, సపోజ్ ఈ వీక్ లోనే చూడండి. ఈ వీక్ లో ఇక్కడ ఫ్రైడే మండే ఈ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయ్యింది. ఏది హై ఆఫ్ ద వీక్ క్రాస్ అయ్యింది, ఆల్రెడీ హై ఆఫ్ ద మంత్ కన్నా పైనే ఉంది. ఒకసారి క్రాస్ అయిన తర్వాత మండే నుంచి ఫ్రైడేకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ప్రైస్ 2125 నుంచి మనం 2405 దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 280 రూపీస్ పైకి వెళ్ళింది. ఓకే, మనం ఇక్కడ క్రాస్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ గా ఇది చూసి ఓకే ఇక్కడ సస్టైన్ అయ్యింది అని చెప్పి 2165 2100 సిఈ తీసుకుంటే ఒక 280 రూపీస్ 200 రూపీస్ పైకి వెళ్తే మన ఆప్షన్ ప్రైస్ కూడా ఆబ్వియస్ గా మనకు మంచి రిటర్న్ వస్తుంది. సో దాని గురించి నేను ఎంత రిటర్న్ వస్తుంది ఏంటి అని చెప్పడం కరెక్ట్ కాదు. అది బేసిక్గా ఈ ఇండికేటర్ ఏంటంటే మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి కొంత హెల్ప్ చేయటం వరకు, అంతేగాని నా ఇంటెన్షన్ ఆ ట్రేడ్ ఈ ట్రేడ్ అంత తీసుకుంటే ఎంత వస్తుంది ఆ లెక్కలో కరెక్ట్ కాదండి. అందరూ అన్ని ట్రేడ్లు తీసుకోలేరు. ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. అంటే ఇక్కడ దాకా రైట్ చేస్తారా అంటే కొందరు చేస్తారు, బికాజ్ దే బిలీవ్ ఇన్ సంథింగ్, దే సీ లాట్ ఆఫ్ అదర్ డేటా, అది చూసుకుని ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు వీళ్ళు డిఫరెన్షియేషన్ కాదు కానీ, బట్ మనం ట్రేడ్ తీసుకుని ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ కాన్ఫిడెంట్ గా బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇండికేటర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ కంప్లీట్ చేసి దెన్ ఈ కింద పవర్ మొమెంటం గురించి మాట్లాడదామండి. ఓకే, ఈ ఇండికేటర్లోకి వచ్చేటప్పటికి మీకు సపోజ్ ఇంట్రాడేలో, ఓకే అంటే మీరు ఇక్కడ చూశారు మండే పైకి వెళ్ళింది, మనం ఇంట్రాడేలో చూడాలి, ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఒక్కసారి ఇంట్రాడే డైలీ ప్రీవియస్ 1 మీరు ఎనేబుల్ చేశారనుకోండి, సో ఇక్కడ ప్రజెంట్ డేకి వస్తుంది అనమాట. సో నేను ఒక 5 minutesలోకి వెళ్తాను. సో హై లో మనకి ఇంకా మొమెంటం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా లెవెల్స్ కావాలని డిస్ప్లే ఎక్స్టెండెడ్ టార్గెట్స్, అప్పుడు చూడండి మీరు ఎక్కువ లెవెల్స్ కనపడతాయి. మనం ఇక్కడ క్రాస్ అయ్యి సస్టైన్ అవ్వలేదు కాబట్టి ఈ లెవెల్స్ మధ్యలోనే క్లోజ్ అయ్యింది. మీరు ఇంకోటి చూడండి, అంటే మీరు ఒకటే చూసి డిసైడ్ అవ్వకోకుండా మనం మల్టిపుల్ చూద్దామండి. ఓకే, 40s చూద్దాం. లేకపోతే ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మీకు ఈ లెవెల్ టచ్ చేసి రివర్సల్ వచ్చేసిందో చూడండి, వచ్చేసింది రైట్. సో ఇక్కడ మీరు హెచ్సిఎల్ టెక్ చూడండి, సపోజ్ ర్యాండమ్ గా హెచ్సిఎల్ టెక్ ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత టచ్ చేసి మళ్ళీ అదే సపోర్ట్. బేసిక్గా ఏంటంటే ఒకసారి లెవెల్ దాటిన తర్వాత యాక్ట్స్ యాజ్ సపోర్ట్, పైన ఉందనుకోండి రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తారు, మనందరికీ తెలిసింది. మనం ఇది ఎందుకు తీసుకుంటాము ట్రేడ్ అంటే, మనకి ఇక్కడ చూడండి మండే అంత ప్రైస్ ఈ వీక్లీ హై మంత్లీ హై మధ్యలోనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చినప్పటికి నెక్స్ట్ ట్యూస్డే పైకి వెళ్ళిందండి. పైకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకుని రైట్ చేసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్ 1420 దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ హై కూడా కాదు, ఇక్కడ మీరు థర్స్డేకి వచ్చేటప్పటికే 1480 వచ్చింది, 1489, అంటే ఆల్మోస్ట్ లైక్ 70 రూపీస్ పైకి వచ్చింది రైట్. ఆప్షన్ లో 70 రూపీస్ కి ఒక 30 రూపీస్ ఆప్షన్ ప్రైస్ పెరిగినా కూడా ఆల్మోస్ట్ లైక్ మంచి రిటర్నే కదా అది అనేది. ఓకే, ఇది డైలీ లెవెల్స్. ఓకే, ఈ డైలీ లెవెల్స్ ని మీరు ఒకసారి తీసేద్దాము. ఓకే, ఇంకొకటి కూడా చెప్తాను. ఒకసారి డైలీ లెవెల్స్ తీసేసిన తర్వాత ఈ 1 ఉంది కదా, సపోజ్ మీరు 2 చేశారనుకోండి, ఏమవుతుంది? 2 చేస్తే చూడండి, ఇది జూమ్ అవుట్ చేసి చూడండి, 15 minutesలోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. ఇది లాస్ట్ వీక్ లెవెల్ 2 లెవెల్స్ చూపిస్తుంది. సపోజ్ ఇంకో స్టాక్ చూసారనుకోండి మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం, సపోజ్ ఓకే. సో ఇది చూడండి, సో ఇది ఇక్కడ దాకా ఉంది, అంటే ఇది లాస్ట్ వీక్ లెవెల్, ఇక్కడ ఇది కరెంట్ వీక్ లెవెల్. బట్ మంత్లీ లెవెల్ మారదండి, మంత్ మారే వరకు మారదు. సపోజ్ మనం వెళ్ళి లాస్ట్ మంత్ లెవెల్ కూడా ఎనేబుల్ చేసాము, ఇంకోటి ఎనేబుల్ చేసాము అనుకోండి, అంటే ఇది ఎందుకు చేస్తాము అంటే ఆ లెవెల్లో లాస్ట్ మంత్ లెవెల్ కూడా ఈ మంత్ లో ఏమన్నా రెసిస్టెన్స్ సపోర్ట్ గా వర్క్ చేస్తుందేమో అని చెక్ చేసుకోవటానికి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను 2 months 2 weeks ఎనేబుల్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కరెంట్ వీక్ది క్రాస్ అయిన తర్వాత ఎక్కడ రెసిస్టెన్స్ వచ్చిందో చూడండి, లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్ గా లాస్ట్ మంత్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఆసిలేట్ అంటే కన్సాలిడేట్ అయ్యి అప్పుడు క్రాస్ అయ్యింది. ఓకే, ఇది ఒక రిఫరెన్స్ కోసం, అంటే బ్లైండ్ గా మనం ట్రేడ్ తీసుకుని వెళ్ళిపోకుండా ఎక్కడ ఏదైనా రెసిస్టెన్స్ ప్లే చేస్తుందా అని చూసుకోవటం కోసం
మీరు ఎంత పర్ఫెక్ట్ గా టచ్ అవుతాయి అంటే ఈ లెవెల్స్ మీరు వాడుతూ ఉంటే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకొకటి, సపోజ్ ర్యాండమ్ గా మనం ఇంకోటి తీసుకుందాం అనుకోండి. ఈ ఆల్రెడీ మనకు క్రాస్ అయిపోయింది, ఈ వీక్ హై దాటిన తర్వాత పైన లెవెల్సే లేవు. ఓకే, సో ఇది నెంబర్ ఆఫ్ అంటే లాస్ట్ ఎన్ని మంత్స్ కావాలి, ఎన్ని వీక్స్ కావాలి మనం చెక్ చేసుకోవటం కోసం మనం ట్రేడ్ లో ఉన్నప్పుడు ఒక జస్ట్ బ్లైండ్ గా వెయిట్ చేయకోకుండా తీసుకున్నాం కదా, మంత్లీ హై వీక్లీ హై క్రాస్ అయింది కదా, ఎందుకు ఇవ్వదు, ఇది పైకి వేస్తుంది అంటే ఇస్తుంది, బట్ పైన వేరే ఏమైనా రెసిస్టెన్స్ ఉన్నాయేమో కూడా చెక్ చేసుకోవాలి కదా మనం. అలాగే వాళ్ళ వీవ్యాప్ నేను ఇది పెడతాను చూడండి, కరెంట్ వీవ్యాప్, కరెంట్ వీక్లీ వీవ్యాప్, ఓకే, మంత్లీ వీవ్యాప్, అలాగే ప్రీవియస్ డే వీవ్యాప్, ప్రీవియస్ వీక్ వీవ్యాప్, ప్రీవియస్ మంత్ వీవ్యాప్. నేను ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం, రిఫరెన్స్ కోసం అండి. ఓకే, సపోజ్ నేను వోల్టాస్ టాటాకామ్కి వెళ్తాను, లేకపోతే అంటే ఈ స్టాక్స్ అన్ని పైకి వెళ్తా ఉన్నాయి కదండి. సో ఇది క్రాస్ అయిన తర్వాత, లాస్ట్ మంత్ వీవ్యాప్ క్రాస్ అయిన తర్వాత నేను రిఫరెన్స్ కోసం ఇచ్చాను, కానీ అంటే ట్రేడ్ తీసుకునేటప్పుడు అసలు ముందు మనకి ఇంపార్టెంట్ వీక్లీ మంత్లీ హైల్ క్రాస్ అవటం, మిగతా అన్ని రిఫరెన్స్ కోసం అండి. అంటే సపోజ్ మనకి ఇది కిందకు వచ్చినా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటది, సపోజ్ ఈ లెవెల్ కానీ ఇక్కడ ఉందనుకోండి, అంటే మనం ఆప్షన్ లో ఉన్నాము, అక్కడ రివర్సల్ వస్తుందేమో అంటే మళ్ళీ రీట్రేస్మెంట్ జరుగుద్ది కదా, అలాంటప్పుడు మనం కొంతైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రిఫరెన్స్ పాయింట్లు అయ్యి అంతే. ఓకే, సో ఇదేంటి ప్రతిసారి అన్ని కంపల్సరీ అన్ని ఇక్కడ చూడండి, మీకు నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాక్ట్ గా మీకు రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది వీక్లీ లెవెల్ క్రాస్ అయ్యింది, కన్సాలిడేట్ అయ్యింది, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ తో పైకి వెళ్ళింది. సో మనం ఇక్కడ సిఈ తీసుకుంటాం కదండి, సపోజ్ అంటే మన అండర్స్టాండింగ్ అది, మనం సెకండ్ క్యాండిల్ కూడా ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి సిఈ తీసుకున్నాము, కిందకు వస్తుంది, పానిక్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎందుకు అంటే ఈ మూమెంటమ్ పాజిటివ్ లో ఉంది. మన మూమెంటం గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. మూమెంటం పాజిటివ్ లో ఉంది, సరే ఎక్కడ వరకు పైకి వెళ్ళిపోతుంది, రివర్సల్ చూసే మన స్ట్రాంగ్ ఒక క్యాండిల్, రెండు క్యాండిల్స్ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, సమ్వేర్ మనం ఎక్కడెక్కడైనా కింద పెట్టాము, బట్ పైకే వెళ్తుందా అంటే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ గా, అంటే ఇది లాస్ట్ మంత్ వీవ్యాప్ డెఫినెట్ గా రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత టైం పట్టిందో, ఈ రోజు నుంచి వెన్స్డే, థర్స్డే 11:30, సో ఆల్మోస్ట్ లైక్ 2-3 అవర్స్ పైన, మనం 15 minutes లో ఉన్నాం కదండి, మనం యాక్చువల్గా ఒక 4 hours ఇక్కడే ట్రేడింగ్ జరిగింది. సో మనం ఆప్షన్ లో తీసుకుని ఉంటే ఈ క్యాండిల్స్ మన ఆప్షన్ ప్రైస్ ఎగిరిపోతుంది ఎంతో కొంత. ప్రైస్ ఇక్కడికి దాటేటప్పటికి మీరు ఇక్కడ చూసినప్పుడు సపోజ్ 10 rupees ఉన్న ఆప్షన్ ప్రైస్ ఇక్కడికి వచ్చేటప్పటికి 9 rupees అవుద్ది, అంటే ప్రైస్ ఎక్కువే ఉంటుంది కానీ ఆప్షన్ ప్రైస్ ఆబ్వియస్ గా తగ్గిస్తారు. ఈ గేమ్ అంతా అదే కదా, మనకు తెలిసిన గేమే కదా అది. సో ఒకసారి మళ్ళీ కానీ క్లోజ్ అయిన తర్వాత, కన్సాలిడేట్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత పైకి వెళ్ళే ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది ఈ వీవ్యాప్లు అన్నాయి ఓన్లీ రిఫరెన్స్ కోసం, అంతేకాని మన ట్రేడింగ్ అంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉండదు. అది రిఫరెన్స్, మంత్లీ లెవెల్స్, వీక్లీ లెవెల్స్ చెక్ చేసుకోవటం. ఎందుకంటే చాలా మంది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, లేకపోతే ఈ ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళకి అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే మీరు ఎన్నైనా యాడ్ చేయొచ్చండి. సపోజ్ అంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్ లో ఉన్నప్పుడు మల్టిపుల్లీ యాడ్ చేయలేరు, కాబట్టి ఒకే ఇండికేటర్ లో మీకు అవి కూడా ఆప్షన్స్ ఇవ్వటం కోసం అని చెప్పి యాడ్ చేసింది అవి. ఓకే, ఇక్కడ లాస్ట్ లో డిస్ప్లే L1, డిస్ప్లే L2, L3 అని ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఈ L1, L2, L3 ఏంటంటే మొమెంటం బేస్డ్ గా మనం ఒక క్యాలిక్యులేషన్ చేసి ఐడెంటిఫై చేసిన ట్రెండ్ లైన్స్. ఈ లైన్స్ చూడండి, నేను L1, L2 యాడ్ చేస్తాను, ఎంత పర్ఫెక్ట్ గా మీకు ఈ సపోర్ట్ తీసుకుంటే, ఎంత సపోర్ట్ గా ఈ లెవెల్స్ సపోర్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సపోర్ట్ చూడండి, ఇక్కడ సపోర్ట్ చూడండి, అంటే ఒకసారి ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ ఎల్లో కలర్ అంటే పవర్ బార్స్ ఉన్నాయి, ఈ ఇండికేటర్ బ్రేక్ అయినప్పుడు మీరు చూసినా చూడకపోయినా అది కలర్ అంటే ట్రెండ్ మారుద్దేమో అని ఒక ట్రెండ్ సెట్ చేసామన్నమాట. ఇది స్ట్రాంగ్ మొమెంటం పవర్ బార్స్ అండి. ఎల్లో ఉంటే ఇట్ గివ్స్ మనకి మంచి కన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ చూడండి, దీని తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఈ కేసీ పవర్ అని ఇండికేటర్, మనం ఏం సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయొద్దండి, మీరు ఏమున్నాయో ఆల్రెడీ ఫైన్ ట్యూన్ చేసి టెస్ట్ చేసి సంవత్సరాల తరబడి మేము తర్వాత రాసిన స్క్రిప్ట్స్ ఇవి. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే గ్రీన్ కలర్ లో బ్లాక్ రెండు బ్లాక్లు ఉన్నాయి అంటే మనకి కన్ఫర్మేషన్ అంటే మొమెంటం రైజ్ అవుతుంది అని చెప్పి. మీరు ఎక్కడైనా చూడండి, బ్లాక్ డాట్ అండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ మొమెంటం పికింగ్ అప్. రెడ్ లో కూడా బ్లాక్ అంటే మొమెంటం పికింగ్ అప్, బట్ రెడ్ లో ఏంటంటే మొమెంటం నెగిటివ్ సైడ్, అంతకన్నా ఏమీ లేదు.
సో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి? టాటాకామ్కి వెళ్దాం మనం. టాటాకామ్కు చూస్తే మీరు ఇది రిఫరెన్స్లు అండి. సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ అన్నది లెవెల్స్. ఈ హెచ్ఎల్కేసి మీరు ఎన్ని పెట్టినా పెట్టకపోయినా ఈ L1 L2 ఎనేబుల్ చేసుకుని అవి కూడా సపోర్ట్ లెవెల్ లాగా వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ క్రాస్ అయ్యింది, మీరు తీసుకున్న ట్రేడ్, బట్ అంత పెద్ద మూమెంటం లేదు. ఇక్కడ చూస్తే మీరు మూమెంటం యాక్చువల్గా ఈ పైకి వెళ్తా లేదండి ఇది. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మూమెంటం పికింగ్ అప్. ప్రైస్ ఇక్కడ వెళ్ళలేదు, బట్ మూమెంటం పికింగ్ అప్. దే ఆర్ కుకింగ్ అప్ సమ్ స్టోరీ. ఓకే, బ్యాక్ ఎండ్ లో క్యాలిక్యులేషన్స్ బట్టి మనకి మూమెంటం పికింగ్ అప్ అని కన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైస్ పడలేదు, అదే ప్రైస్ లో ఉంది. బట్ ఇక్కడ చూడండి, నేను యాక్చువల్గా మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. పెద్ద ప్రైస్ ఏమీ పడలేదు, బట్ ఒక్కసారి ఇక్కడ మూమెంటం చేంజ్ వచ్చిన తర్వాత, ఇక్కడ మూమెంటం పికింగ్ మొదలైన తర్వాత ఒక్కసారి చూడండి ఎంత ఫాస్ట్ గా ఈ లెవెల్ నుంచి 1700 దగ్గర నుంచి మీకు 1900 దాకా వెళ్ళిపోయింది. ఓకే, సో మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉంటే సిఈ సైడ్ అంటే లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత ఎల్లో కలర్ బార్స్ అంటే పాజిటివ్ మూమెంటం లో ఉన్నప్పుడు, కింద గ్రీన్ కలర్ లో ఉంటే ఆ పాజిటివ్ మూమెంటం లో కంఫర్టబుల్ గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మనం ర్యాండమ్ గా బజాజ్ ఆటో చూద్దాం. ఇంతవరకు చూడలేదు మనం. బజాజ్ ఆటో ఎప్పుడు తీసుకోవచ్చు చూడండి. గ్రీన్ కలర్ మూమెంటం ఈజ్ పికింగ్ అప్. ఎల్లో కలర్ లెవెల్, ఆల్ లెవెల్స్ ప్రైస్ లెవెల్స్ కన్నా అబౌవ్ ఉంది. చక్కగా మనం కాన్ఫిడెంట్ గా తీసేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఏంజల్ 1 చూడండి, లెవెల్ క్రాస్ అయ్యింది, మొమెంటం ఉంది అని చెప్పి డబుల్ కన్ఫర్మేషన్. ఇదొక కన్ఫర్మేషన్, ఈ ఎల్లో కలర్ ఒక కన్ఫర్మ్. మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా మన గట్ ఫీల్ మీద అయితే ట్రేడ్ తీసుకోవద్దండి. మీరు ఎవరైనా తీసుకుని ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు మన గట్ ఫీల్ కరెక్ట్ అవుద్ది అనేది మనకు తెలుసు. ఓకే, లాటరీ పద్ధతిలో వర్క్ అవ్వదు కదా. డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవటం కంఫర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. హ్యాపీగా ట్రేడ్ తీసుకోవచ్చు కాన్ఫిడెంట్ గా. రైట్, ఏసీసీ చూడండి, లేకపోతే నిన్న ఇక్కడ క్రాస్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఇండిపెండెంట్ స్క్రిప్ట్స్. మీరు యాక్చువల్గా చూస్తే దీనికి సంబంధం లేదు, బట్ ఇక్కడ చూస్తే మీరు ఈ ప్రైస్ క్రాస్ అయిన తర్వాతే మూమెంటం పికింగ్ అప్. ఓకే, సో అది సిప్లా చూడండి, లేకపోతే సిప్లా నిన్న మంచి రిటర్న్ ఇచ్చింది ఫ్రైడే. రైట్, సిప్లా ఇక్కడ ఏది ఈ ప్రైస్ వీక్లీ హై దాటలేదు, మంత్లీ హై దాటలేదు, దానికన్నా కిందే ఉంది. బట్ వీ సీ మూమెంటం పికింగ్ అప్. ప్రైస్ క్రాస్ అయింది. మనం ఇక్కడ కాన్ఫిడెంట్ గా లేకపోతే తీసుకోవాల్సిన పని లేదండి. ఇక్కడ తీసుకోవచ్చు అని నేను చెప్పను. మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటామంటే ఈ లెవెల్ పైనే నేను అలాగే చేస్తాను, నేను అదే చెప్తాను. ఓకే, నేను టెంప్ట్ అయ్యి తీసుకుని చూసారా ఈ రివర్సల్ ఇక్కడ దాకా వెళ్ళి రివర్సల్. సో ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మళ్ళీ వెనక పుష్ చేస్తుంది. ఓకే, కాన్ఫిడెంట్ గా వెయిట్ చేయండి క్లోజ్ దాని మీద అయ్యేదాకా. మీరు మిస్ అయితే ఏం కాదండి, ఈ ట్రేడ్ మిస్ అయితే ఇంకొక 100 ట్రేడ్స్ ఉంటాయి మనకి. రైట్, సో అందుకనే అంటాను. నైకా చూడండి, మొన్న ఇక్కడ క్రాస్ అయింది. నైకా లాస్ట్ 6 months 1 year నుంచి పడతానే ఉంది. రైట్, సో మీరు డైలీ చార్ట్ చూడండి. మీరు డైలీ చార్ట్ చూస్తే మీరు నైకా కంటిన్యూగా పడతానే వస్తుంది. యాక్చువల్గా ఈ ఫ్లాట్ మార్కెట్, బట్ ఇప్పుడు చూడండి మీరు ఇది క్రాస్ అయింది చూసారా. ఒక్కసారి వీక్లీలో చూపిస్తాను చూడండి. ఇది ఈ స్టోరీ నేను చెప్పేది. ఎక్కడ 400 నుంచి పడతా ఆల్మోస్ట్ లైక్ 116కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు క్రాస్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మంత్లీ హై, వీక్లీ హై లెవెల్స్ దాటింది. రైట్, సో అవర్లీ టైం ఫ్రేమ్ పెడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం ట్రేడ్ చేసేది యూజువల్గా 5 minutes 15 minutes లో ఉంటాం కాబట్టి ఇక్కడ క్రాస్ అయినప్పుడు మొమెంటం గ్రీన్ లో ఉంది కాబట్టి మనం ఒకవేళ ట్రేడ్ తీసుకున్న మంచి రిటర్న్ వచ్చే పాజిబిలిటీ ఉంటుంది. ఎల్టీఐఎం సపోజ్, ఎల్టీఐఎం చూడండి, ఇక్కడ క్రాస్ అయ్యింది. ఇక్కడ క్రాస్ అయినప్పుడు 5200 ఇమ్మీడియట్ గా ఆల్రెడీ 5500 వచ్చింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత కొంచెం ఇదేంటి అంటే ట్యూస్డే మనకు గుర్తుంటుంది కదా, మార్కెట్ ఎక్స్పైరీ. సో ఆ రోజు మార్కెట్ మూమెంటం లేదు. సో దాని తర్వాత మళ్ళీ ఆ లెవెల్ని టెస్ట్ చేసేసింది. ఓకే, సో ఇన్ఫీ చూశారు, ఫోర్టిస్ చూడండి, ఫోర్టిస్ ఇక్కడ క్రాస్ అయ్యింది అలా. సో నేను ఎన్ని స్టాక్స్ అవసరం లేదు, ఇది లెవెల్స్ మూమెంటం షుడ్ బి ఇన్ సింక్ వెన్ వీఆర్ టేకింగ్ ద ట్రేడ్. ట్రేడ్ కి ప్రిపరేషన్ లెవెల్ క్రాస్ అవ్వటం, ట్రేడ్ తీసుకోవటం అన్నది మొమెంటం చూసుకుని తీసుకోవాలి. ఓకే, ఈ 2 స్క్రిప్ట్లు సింపుల్ ఇదండి. మీరు ఏ లెవెల్స్ ఎనేబుల్ చేస్తారు, ఏ లెవెల్స్ ఎనేబుల్ చేయరు అన్నది మీ ఇష్టం. బట్
ఈ వీక్లీ మంత్లీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, మిగతా అన్ని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేద్దాము, ఎలర్ట్ ఆన్ చేస్తానండి. ఎలర్ట్ లో కూడా చూస్తే మీరు యాక్చువల్గా అదే లెవెల్స్, రైట్, అదే లెవెల్స్ ఇదే. బట్ మనకి ఏంటి అంటే ఒకసారి వీక్లీ హై మంత్లీ హై నా 4 levels ని క్రాస్ చేస్తే సిఈ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి 4 బాటమ్ సైడ్ బ్రేక్అవుట్ అయితే పిఈ సైడ్ ఉంటుంది. సో అంటే మనకి అలర్ట్ కావాలి, అన్ని మనం మానిటర్ చేయలేం కదా. సో అలర్ట్ అనేది 2 పద్ధతుల్లో పెట్టుకోవచ్చండి. ఒకసారి మనం ఈ అంటే మనం ఫోర్టిస్ లేకపోతే ఫెడరల్ బ్యాంక్, ఓకే ఫెడరల్ బ్యాంక్ తీసుకుందాం. సపోజ్ ఫెడరల్ బ్యాంకు ఇక్కడెక్కడ క్రాస్ అయ్యింది, ఎన్నింటికి 9:15కే క్రాస్ అయ్యింది. నో ఐ వాంట్ అది కాకోకుండా తర్వాత ఎప్పుడో. ఓకే, ఇది చూడండి మీకు 11:30 క్రాస్ అయింది ఇక్కడ. సో 11:30 క్రాస్ అయినప్పుడు మీరు వేరే నిఫ్టీలో ఏదో ట్రేడ్ చేస్తా ఉండి మనం చూసుకోలేము. ఈ మూమెంటం కూడా బాగుంది మనకి, ఇక్కడ తీసుకుంటే మంచి ట్రేడ్, రైట్, రీజనబుల్ గా గుడ్ ట్రేడ్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ 16,700 నుంచి 17,250 వరకు వెళ్ళింది, 500 పెరిగింది మార్కెట్, రైట్. అలాంటప్పుడు తీసుకుంటే 30-40 పాయింట్స్ మనం బుక్ చేసుకున్నా చాలు కదా. ఓకే, ఏం చేద్దాము అంటే అలర్ట్ సెట్ చేద్దాం. ఎలా సెట్ చేద్దాము, మీరు ఏమీ వద్దండి, ఇది జస్ట్ ఎనేబుల్ చేయండి. అలర్ట్, ఇక్కడికి వెళ్ళి డిక్సన్ మీద నార్మల్ 15 minutes ఉంటే 15 minutes మీ ఇష్టమైన ట్రేడింగ్, లేకపోతే డైలీ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి అలర్ట్, ఎండబ్ల్యూడి అలర్ట్, ఈ నేమ్ ఉంది కదా ఎండబ్ల్యూడి అలర్ట్. ఓకే, సో ఈ 5 స్మాల్ అన్నది ఏం వదిలేదండి, ఇదేంటో కూడా మీకు చూపిస్తాను. ఏం లేదండి, యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఈ 5 స్మాల్ అన్నది ఈ పారామీటర్స్ ని చూపిస్తుంది. ఓకే, ఈ పారామీటర్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఎనేబుల్ చేసి అలర్ట్ చూపిస్తామండి. ఒకసారి షో లాగ్ అన్నాం అనుకోండి, డీబగ్గింగ్ కోసం పెట్టింది, కన్ఫర్మేషన్ కోసం. ఇది చూసారా మీరు, ఎన్నో తారీఖు, మండే 6th October 11:45కి 11:30కి బ్రేక్అవుట్ అయింది. ఎగ్జాక్ట్ గా ఇది మండే 6th 11:30కి ఈ లెవెల్ అప్ సైడ్ క్రాస్ అయ్యింది. సో ఇది డబుల్ కన్ఫర్మేషన్ కోసం నేను పెట్టింది. నేను ఎందుకు డిసేబుల్ చేయలేదు అంటే ఒక్కొక్కసారి ఎవరైనా అలర్ట్ సెట్ చేసినప్పుడు జరుగుతుందా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి నేను ఓపెన్ గా ఉంచేసాను, అది కావాలని. ఓకే, సో మనం ట్రేడ్ అలర్ట్ ఎలా సెట్ చేస్తాము, మనం ఒక ఇండికేటర్లోకి వెళ్ళి ఒక స్టాక్, మన ఇష్టమైన స్టాక్ ఓపెన్ చేసి అలర్ట్ ఈ స్క్రిప్ట్ యాడ్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి అలర్ట్ నొక్కి డిక్సన్ నార్మల్, ఆ స్టాక్ నేమ్ నార్మల్ దిస్ వన్, అండ్ దెన్ అలర్ట్. ఇవన్నీ ఇంకేం అవసరం లేదండి. టైం ఇంటర్వెల్ మీకు అవర్లీ కావాలా లేకపోతే డైలీ కావాలా మీరు సెట్ చేసుకోండి. తర్వాత వెళ్ళి మెసేజ్ ఏమి లేదండి, మనకి కన్ఫర్మేషన్ కోసం సపోజ్ ఇలా పెట్టుకుందాం అనుకోండి, డిక్సన్ మీద అలర్ట్ వచ్చింది అని మనకి నోటిఫికేషన్లోకి వెళ్ళి ప్లే సౌండ్, మీ ఇష్టం, సౌండ్ కావాలంటే సౌండ్, లేకపోతే మెయిల్ కావాలా, నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది. ఓకే, ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఎందుకు అంటే మనకి సపోజ్ ఈ అలర్ట్ ఆ గూగుల్ షీట్స్ లోకి ఎక్స్పోర్ట్ అవ్వాలి, టెలిగ్రామ్ లోకి ఎక్స్పోర్ట్ అలాంటివి చేయాలనుకోండి, దెన్ మనం ఆటోమేటిక్ గా ట్రేడ్ తీసుకోవాలి. ఈ అలర్ట్ వెళ్ళి గూగుల్ షీట్ లోకి వెళ్ళినప్పుడు గూగుల్ షీట్ నుంచి ఆటోమేటిక్ గా రీడ్ చేసి మనకి ట్రేడ్ ట్రిగ్గర్ చేసుకోవాలి, ఆటోమేషన్ చేస్తారు కొందరు, రైట్. అలాంటి వాటి కోసం మనం వెబ్ హుక్ యూఆర్ఎల్ వాడతాం. బట్ ప్రస్తుతానికి మనకి అది వదిలేసి మిగతా చూడండి, మనం ఏమీ లేదు, ప్లే సౌండ్, నోటిఫికేషన్ అండ్ అంతే, క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తే అలర్ట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ అలర్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ డిక్సన్ లో అలర్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇది ఒక పద్ధతి అలర్ట్స్. సపోజ్ ఇంకొక పద్ధతిలో నేను మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ మనకి ఓకే, నేనేం చేస్తానంటే ఈ ఫ్యూచర్ స్టాక్ ట్రాక్. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ ఒక 150 స్టాక్స్ ఇక్కడ యాడ్ అయ్యి ఉన్నాయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఫ్యూచర్స్ స్టాక్ ట్రాక్ ఏంటంటే వీటిల్లో ఏదైనా కూడా ఎండబ్ల్యూడి లెవెల్లో అన్ని 4 levels దాటినప్పుడు ఏదైనా కిందకి వెళ్ళినప్పుడు నాకు ఒక అలర్ట్ కావాలి. ఓకే, సెట్ ద సేమ్ థింగ్, అంటే మనం ఏం మార్చలేదు, ఇక్కడే ఉన్నాము, ఇదే డిక్సన్ లో ఉన్నాము, ఒక అలర్ట్ నొక్కాము, ఇక్కడికి వచ్చి ఫ్యూచర్ స్టాక్ ట్రాక్, ఇది ఎక్కడుంది, ఈ గ్రూప్ నేమ్ అండి, ఈ పైన ఇక్కడ నా మౌస్ దగ్గర ఉంది కదా ఫ్యూచర్ స్టాక్ ట్రాక్, ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్నిటి మీద చెక్ చేస్తుంది. ఏం చేయాలి, ఎండబ్ల్యూడి అలర్ట్, సేమ్ థింగ్, ఇంకేం చేంజ్ లేదు. ఓకే, ఇక్కడ ఇది జస్ట్ నేమ్, మీకు ఏం పాపప్ కావాలో అది అంతే. ఓకే, ఎంత కూడా తీసేసుకుని అలర్ట్ గ్రూప్ ఊరికే పెడతాను నేను, మీకు మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అంటే ఇది సేమ్ థింగ్, జస్ట్ క్రియేట్ అయిపోయింది. అలర్ట్ లోకి వెళ్ళి చూద్దామా మనం. ఇక్కడ చూడండి గ్రూప్ క్రియేట్ అయింది, డిక్సన్ మీద క్రియేట్ అయింది. మనకి ఈ గ్రూప్ లోకి వచ్చేటప్పటికి
ఏ స్టాక్ అయినా ఈ ఈ లెవెల్ దాటినప్పుడు ఈ టైం ఫ్రేమ్ లో మనం టైం ఫ్రేమ్ 15 మినిట్స్ పెట్టాం కదా, మీకు అలా చూసారా మీరు ఇక్కడ 15 మినిట్స్ అని. ఆ టైం ఫ్రేమ్ లో ఏ స్టాక్ అయినా ఈ 4 లెవెల్స్ అప్ కానీ డౌన్ కానీ ఏదన్నా కిందకి వెళ్తే పిఈ సైడ్, ఏదన్నా పైకి వెళ్తే సిఈ సైడ్ అలర్ట్ వస్తుంది. అంతే. మనకి ఇండివిజువల్ గా సింగిల్ స్టాక్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రూప్ మీద అయినా పెట్టుకోవచ్చు. అంతే. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇంకొకటి కూడా ఉంది, మీరు వాడతారో లేదో నేను అది కూడా ఇప్పుడే చూపిస్తానండి. యాక్చువల్గా మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేస్తానండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి స్క్రీనర్స్ అనే ఐడియా ఉంది కదా మీకు, ఇక్కడ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి స్క్రీనర్స్ లో కొత్తగా మనకి ఇక్కడ పైన్ బేస్డ్ బీటా అని ఇచ్చారు. ఇది ఓపెన్ చేయండి. ఓకే, ప్రస్తుతానికి నేను సిఎన్ఎక్స్ ఐటీలో ఉన్నాను. ఓకే, బై డిఫాల్ట్. బట్ నేను చేంజ్ చేసి నాకు ఎంటైర్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మీద ఈ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఈ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఇన్నిటి మీద ఏదైనా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందేమో చూడాలనుకోండి. మన అలర్ట్ ఇండికేటర్ ఉంది కదా ఇక్కడ. ఓకే, మీరేం చేయాలంటే ఇక్కడ ఈ ఇండికేటర్లోకి వెళ్ళి మనం ఇందాక చూసారా ఇది ఉన్నాయి కదా, ఇలా స్టార్ ఇవ్వండి ఇక్కడ. అంటే మీ ఫేవరెట్ ఇండికేటర్ కింద మారుతుంది. ఓకే, ఫేవరెట్ ఇండికేటర్ కింద మారినప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఈ స్క్రీనర్లోకి వచ్చి మనం ఇక్కడికి వచ్చి చూజ్ ఇండికేటర్, ఇక్కడ అప్పుడు ఇది కనపడుద్ది, ఎండబ్ల్యూడి అలర్ట్స్. ఓకే, ఇది లోడ్ చేశారు. మీరు ఏం చేయాలి, సిఈ సైడ్ కావాలనుకోండి, ఎండబ్ల్యూడి హై క్రాస్ ట్రూ పెట్టండి. ట్రూ పెట్టి ఒక్కసారి స్కాన్ చేయండి. దీస్ ఆర్ ద స్టాక్స్ క్రాస్ అనే హయ్యర్ సైడ్. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చూపించమంటారా? కంప్యూటర్. ఓకే, సో మనం బ్లూ స్టార్ ఇంతవరకు చూడాలి. బ్లూ స్టార్ ప్రస్తుతం పాజిటివ్ చూపిస్తుంది. వెళ్ళి మనం ఒకసారి బ్లూ స్టార్ చెక్ చేద్దామా? బ్లూ స్టార్ క్రాస్ అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే, రైట్? అలాగే మీరు సపోజ్ మారుతి చూడండి ఒకసారి. ఓకే, మారుతి ప్రైస్ ఇక్కడ క్రాస్ అయ్యింది. ఓకే, ఎన్ని గంటలకు క్రాస్ అయ్యింది అంటే మనం డబుల్ కన్ఫర్మేషన్ కావాలి అంటే లాగ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. ఓకే, 11:30కి. దిస్ ఈస్ ద 11:30 క్యాండిల్. ఓకే, సో ఇది ఒక పద్ధతి. ఓకే, ఈ స్క్రీనర్ అన్నది చాలా క్విక్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం టైం ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ స్టాక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎండబ్ల్యూడి అలర్ట్స్లోకి వెళ్ళి మనకి టైం ఫ్రేమ్ ని 1 అవర్, అవర్లీయా, 2 అవర్సా, 4 అవర్సా, 1 డేనా మనకు కావాల్సింది చెక్ చేసుకోవచ్చు. అదే మనం పిఈ సైడ్ చెక్ చేద్దామండి. అంటే పిఈ సైడ్ చెక్ చేసేటప్పుడు ఈ హై క్రాస్ ఉండకూడదు కదా, ఇది రిమూవ్ చేయాలి. ఇది రీసెట్ చేయాలి. ఐఎమ్ సారీ. సో ఇది రీసెట్ చేద్దాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు. ఓకే, ఇక్కడికి వచ్చి ఇది ట్రూ సెట్ చేద్దాం. ఇప్పుడు స్కాన్ చేద్దాము. there are no stock which is on the PE side on that day. Okay, so మనం anytime we can use only one, either on the CE side or on the PE side. Okay, so ఇది ఒక పద్ధతి. స్క్రీనర్ కింద వాడుకోవటానికి, అలర్ట్స్ కింద వాడుకోవటానికి, లిస్ట్ మీద అలర్ట్స్ కింద వాడుకోవటానికి ఈ అలర్ట్ అన్న స్క్రిప్ట్ వాడుకోవచ్చు. ఒకసారి అలర్ట్ సెట్ చేసిన తర్వాత తీసేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది అవసరం లేదు మనకి. అలాగే ఈ హెచ్ఎల్ అన్న కేసి మనకి మొమెంటం తెలియటానికి మీ ఇష్టం వచ్చిన స్టాక్ చూడండి. ఓకే, మీకు ఎక్కడైనా కొందరికి ఒక థాట్ వస్తుంది, అంటే ఇది ఓన్లీ ఎఫ్ఎన్ఓకి వర్క్ అవుతుందా లేకపోతే దాని మీద వర్క్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఓకే, నేను మీకు ర్యాండమ్ గా క్రూడ్ ఆయిల్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది టైం కాదు. ఓకే, లెట్ మీ లైవ్ మార్కెట్ కాకపోయినా కూడా నేను దీని కిందకి లైవ్ మార్కెట్ కాదు, బట్ ర్యాండమ్ గా మనం ఒక 3-4 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ ఒక్కసారి ఈ 4 బ్రేక్ అయిన తర్వాత చూడండి. ఓకే, నేను అవర్లే పెట్టానంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, అందరికీ ఇష్టమైన గోల్డ్ చూడండి ఒకసారి. గోల్డ్ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత పైకే వెళ్ళింది. ఐడియా ఏంటంటే ఇది దీనికి పనిచేస్తుంది, దానికి పనిచేయదు అన్నది ఏమీ లేదండి. ఏ ఇన్స్ట్రుమెంట్ కైనా పనిచేస్తుంది, దేనికైనా. మీరు లాస్ట్ లో ఇంకొకటి క్రిప్టోలో మీరు చూసుకుంటే, ఒకవేళ ఎవరైనా క్రిప్టోలో కూడా మీరు ట్రేడ్ చేస్తుంటే బీటీసీ, ఇది చూడండి. నిన్న బ్రేక్ అయిన తర్వాత చూడండి ఫాల్ చూడండి. ఓకే, సో ఈ ఫాల్ గురించి నేను మాట్లాడట్లా, నాకు 4 లైన్స్ బ్రేక్ అయిన తర్వాత ఫాల్ గురించే మాట్లాడుతున్నా నేను. మొమెంటమ్ ఈజ్ ఆన్ ద రెడ్ సైడ్. సో ఇది బేసిక్ గా ఏంటంటే క్రిప్టోకైనా వర్క్ అవుద్దండి, ఈవెన్ ఎంసీఎక్స్ వాటికైనా వర్క్ అవుద్ది.
ఎన్ఎస్సిలో ట్రేడ్ చేసే వాటికైనా వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ నేను పర్సనల్గా ఆప్షన్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ చెక్ చేసుకుని తీసుకుంటాను. నిఫ్టీ ఇక్కడ ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ అలా కాదు, మనకి ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చాక మొమెంటం పికింగ్ అప్ అని మనం డబుల్ కన్ఫర్మేషన్ ఉంటే ట్రేడ్ తీసుకుంటాము, స్టాప్ లాస్తో ముందుకెళ్తాము, అంతే. చాలా ఈజీ, ఇదేమి బ్రహ్మ విద్య కాదు, మీకు తెలియదు అంతకన్నా కూడా కాదు. ఓకే, ఈ ఇండికేటర్ కొంచెం హెల్ప్ చేస్తుంది ప్రాపర్గా, అంటే వెయిట్ చేసి టెంప్ట్ అవ్వకోకుండా. కానీ మనం ఇప్పుడు 6వ తారీఖు మార్కెట్ ఓపెన్ అయింది, 1 2 3 4 5 క్యాండిల్స్ నేను మిస్ అయ్యాను అని అనుకోవద్దండి. ఎందుకు అంటే మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక టచ్ అయిన తర్వాత రివర్సల్ వస్తుంది, అది మార్కెట్ ఒక ఏ డైరెక్షన్ లో ఎప్పుడు వెళ్ళదు. సో మనకి ఎప్పుడు తీసుకోవాలి అన్నది హెల్ప్, క్లారిటీ కావాలి, కరెక్ట్ ట్రేడ్ తీసుకుంటున్నామా లేదా అన్న దానికి కావాలి అంటే ఈ ఇండికేటర్ పర్ఫెక్ట్ గా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీరు వాడండి, ట్రైల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో మీ డ్యూరింగ్ ట్రైల్ యాక్సెస్ ఆల్సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, సో హోప్ మనకి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా 9494246220 మీద నన్ను పింక్ చేయండి. థ్యాంక్ యూ అండి.